వెలిగొండ ప్రాజెక్టు రేట్ను దొంగిలించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. తాను చేయని పనులను చేసినట్లు చెప్పుకోవటం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలో జలయజ్ఞం కింద వెలిగొండ పనులు వేగం పుంజుకున్నాయని, వైఎస్ జగన్ కలిసి ప్రాజెక్టు పనుల్లో 85% పైగా పూర్తి చేశారని తెలిపారు. 2024 మార్చి 6న జగన్ 2 టన్నులను జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టును మళ్లీ ప్రారంభిస్తానంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని సుధాకర్ బాబు విమర్శించారు. నిర్మాణం చేయకుండానే ప్రారంభోత్సవాలకు వచ్చేస్తాడు. నిర్మాణంలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉండదు. కానీ రెబ్బెన ఒకటి, కత్తెర ఒకటి మాత్రం ఆయన ఎప్పుడు జేబులో పెట్టుకుని తిరుగుతాడేమోనని నాకు పెద్ద డౌట్ గా ఉంటుంది. ఆయనకు ప్రారంభోత్సవాలు పిచ్చి. ఈ మధ్యనే రాజధానికి రోడ్డు వేసాను అన్నాడు. నిజంగానే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మన అమరావతిలో ఏదో ఒక రోడ్డు అయితే మొత్తానికి కనెక్టివిటీ వచ్చిందని, ఇప్పుడు దాకా కనెక్టివిటీ లేదు కదా. ఆయన చెబుతున్న రాజధానికి ఏమంటే మీరు చెప్పండి, కనెక్ట్ సురేష్ రెడ్డి గారు ఉందా? ఉందండి. సతీష్ గారు ఉందా? అమరావతికి కనెక్టింగ్ రోడ్ లేదు. కేవలం 12 అడుగుల ఏదో కరకట్ట మీదే తిప్పాడు. ఎప్పటి నుంచి? 2014 నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు అమరావతికి ప్రజలను, ఆయన జడ్జీలు మొత్తం తిరిగింది కరకట్ట మీదే. సరే, కరకట్ట ప్లేస్ లో నేను ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డుకి లింక్ పెట్టానన్నాడు. ఏం చేశాడండి? ఒక ఎస్ ఆకారంలో లింక్ తిప్పాడు. దాన్ని ప్రారంభోత్సవం చేశాడు. దానికి ఏ అని పెట్టాడు. ప్రపంచం అంతా దుమ్మెత్తిపోసింది. సిగ్గుందా మీకు? సేమ్ ఇదే కేసు ఇప్పుడు. అది ఎలాగైతే ప్రధాన రహదారి కాదో, ఆ రహదారికి అమరావతికి అసలు సంబంధమే లేదో, స్టీల్ బ్రిడ్జికి సీడ్ యాక్సెస్ రోడ్డు వేరు, ఈ స్టీల్ బ్రిడ్జి వేరు. తర్వాత మళ్లీ మేకప్ మొదలు పెట్టారు. ఎవరు? ప్రపంచంతో దుమ్మెత్తిపోసేసరికి వాళ్ళు అనుకూలమైన ఛానల్స్ అబ్బేబే ఇది అసలు సీడ్ యాక్సెస్ రోడ్డు కాదండి, ఇది కేవలం అప్రోచ్ రోడ్డు పెట్టాము, లింక్ పెట్టాము, తాత్కాలికంగా. ఎన్ని కడతారయ్యా తాత్కాలికంగా? మీకు దండం పెడుతున్నాం. ప్రజల సొమ్మంతా మట్టిపాలు చేస్తున్నారు కదా. ఇక్కడ ఇదికి వెనుకబడుతూ ఆల్రెడీ 85% పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ గారికి దక్కాల్సిన క్రెడిట్ ని తాను చేశానని, తన వల్లే వెలిగొండ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని రేపు తగుదనమ్మా అని కత్తెర ఒకటి, రిబ్బెన్ ఒకటి తీసుకుని పూలేసుకొని పోయారు. కూటమి ప్రభుత్వం 26 నెలల పాలనలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా ఆగిపోయాయని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. అప్పులు, అవినీతి ద్వారా మాత్రం అన్స్టాపబుల్ గా సాగుతున్నాయని విమర్శించారు. జగన్ హయాంలో 5 ఏళ్లలో 3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం కేవలం 26 నెలల్లోనే 3.86 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని ఆరోపించారు. నెలకు 14,859 కోట్లు, రోజుకు 495 కోట్ల చొప్పున అప్పులు చేస్తారని విమర్శించారు. ప్రభుత్వ ప్రచారం, పర్యటనలు, సభలు, అలంకరణల పేరుతో ప్రజాధనం భారీగా ఖర్చు చేస్తున్నారని కారుమూరి ఆరోపించారు. అమరావతిలో రోడ్లు, ఇతర పనుల పేరుతోనూ వందల కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వెన్నుపోటు బాబు టెంపరీ కరకట్ట కొంపన ఒకటి ఉంటది. సారీ ఏమనుకోద్దు, ఎందుకంటే కొంప అంటేనే వాళ్ళకి అర్థమైంది. మన ఇల్లు అంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి కొంపకొస్తున్నానని ఫోన్లు చేస్తా ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళకి వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి కరకట్టలో ఉన్నటువంటి టెంపరీ కొంపకి ఈ 26 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఖర్చు 3,44,00,000. ఇది ప్రభుత్వ సొమ్ము. 3 జీవోల ద్వారా, ఒక జీవోలో 1,44,00,000, ఇంకో జీవోలో 1,05,00,000, ఇంకో జీవోలో 95,00,000. సో మొత్తంగా 3,44,00,000 ఏదైతే టెంపరీ కొంపకి ఖర్చు పెట్టాడు 26 నెలల్లో. ఎవరు? హెరిటేజ్ డబ్బులు కాదు, మనం పన్నుల ద్వారా కట్టినటువంటి డబ్బు, లేదంటే ఇప్పుడు ఈ అప్పుల్లో తీసుకొచ్చినటువంటి డబ్బులు. మరి టెంపరీ కొంపకే అంత ఖర్చు పెట్టారంటే పర్మనెంట్ కొంప కడుతున్నాడు కదా ఒక రాజమహల్ 5 ఎకరాల్లో. మరి ఇప్పుడు దానికి ఎంత ఖర్చు పెడతాడు రేపు? ఇదొకటి. 2, ఈ కొంపకెళ్లేటటువంటి దారిలో ఏదైతే 1 కిలోమీటర్ డెకరేషన్ లైట్లు పెట్టడానికి, అంటే ఈ వెన్నుపోటు బాబు ఇంటికి వెళ్లేటప్పుడు డెకరేషన్ లైట్లు బాగా అద్భుతంగా పెట్టడం కోసం 5,40,00,000 ఏదైతే ప్రభుత్వం నుంచి జీవోని రిలీజ్ చేసుకొని ఖర్చు పెట్టారు. సరే, ఈ కరకట్ట కొంపకి ఎంతంటే, ఈయన ఢిల్లీ పోతా ఉంటాడు ఇప్పటికో 30-40 సార్లు. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ ఢిల్లీలో ఉండటానికి బంగ్లాలో ఒక మీటింగ్ హాల్కి 67 లక్షలు, బంగ్లా మరమ్మతుల కోసం 6,51 లక్షలు, మొత్తంగా 7,18 లక్షలు ఏదైతే ఢిల్లీలో వెన్నుపోటు బాబు బంగ్లా ఖర్చులు. ఇప్పుడు ఢిల్లీ కొంప, ఇక్కడ కరకట్ట కొంప రెండిటికి కలిపితే 15,98 లక్షలు, అంటే దాదాపుగా 16 కోట్లు ఇప్పటికే ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అదే విధంగా మనకు 3 సీఎంలు ఉన్నారు కదా రాష్ట్రానికి. ఒక ఆయన పావు సీఎం, ఇంకో ఆయన పావు, ఇంకో ఆయన సగం సీఎం.
సో ముగ్గురు నీకు తెలుసు కదా, ఒక ఆయన సీఎం, డీసీఎం, షాడో సీఎం, ముగ్గురు సీఎంలే కదా. మరి ఇలా మరి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావాలి ముగ్గురికి, అందుకని కొత్తగా కొన్నారు 10. ఈ వాహనాలకు అయినటువంటి ఖర్చు 9,20,00,000. మరి ముగ్గురు హెలికాప్టర్ విమానాలు మనం ఎక్కితే దిగితే హెలికాప్టర్ ఒక పక్క హెలికాప్టర్ ఉండాలి, అక్కడే విమానం దిగితే హెలికాప్టర్ రెడీగా ఉండాలి. అందుకని ముగ్గురికి హెలికాప్టర్లకి విమానాలకి ఏడాదికి పెడుతున్నటువంటి ఖర్చు 54,63,00,000. అంటే 2 ఏళ్లలో 109 కోట్లు, అంటే దాదాపు 110 కోట్లు ఏదైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఏదైతే సకల శాఖల విధ్వంస మంత్రి షాడో సీఎం లోకేష్ ఇలా ముగ్గురికి అయిన ఖర్చు ఓన్లీ హెలికాప్టర్లు, అదేవిధంగా విమానాల ఖర్చే 110 కోట్లు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి న్యూ కాలనీలో భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఎయిర్పోర్ట్ స్థలంగా పేర్కొంటున్న భూమిలో రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వేను కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల వద్ద ఉన్న పూర్తి రికార్డులను పరిశీలించిన తర్వాతే సర్వే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. గన్నవరం మండలం కేసరపల్లి న్యూ కాలనీలో ఎయిర్పోర్ట్ స్థలానికి సంబంధించిన భూ వివాదంపై రెవెన్యూ అధికారులు సర్వేకు వచ్చారు. ఎయిర్పోర్ట్ అధికారులు ప్రహరీ గోడ నిర్మాణానికి సిద్దమవుతున్న నేపథ్యంలో తమ భూములకు సంబంధించిన హక్కులు, రికార్డులను పరిశీలించి న్యాయం చేయాలని కాలనీవాసులు గతంలో గుడివాడ ఆర్టీఓను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల మధ్య ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం సర్వే నిర్వహించాలని కోరారు. దీంతో ఆర్టీఓ కార్యాలయం సిబ్బంది స్థానిక వీఆర్ఓ సమక్షంలో సర్వే చేపట్టేందుకు వచ్చారు. అయితే కేసరపల్లి న్యూ కాలనీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తమ వద్ద ఉన్న ఒరిజినల్ రికార్డులను రెవెన్యూ అధికారులకు అందజేశారు. 283 సర్వే నంబర్లోని 14.80 సెంట్ల భూమికి సంబంధించిన రికార్డులను సమర్పించారు. అదే సమయంలో 283 సర్వే నంబర్కు సంబంధించిన మరో 19.25 సెంట్ల భూమికి సంబంధించిన రికార్డులను ఎయిర్పోర్ట్ అధికారులు సమర్పించలేదని కాలనీవాసులు తెలిపారు. ఎయిర్పోర్ట్ అధికారులు తమ వద్ద ఉన్న పూర్తి డాక్యుమెంట్లను చూపించకపోవడంతో సర్వేకు తాము అంగీకరించబోమంటూ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆర్టీఓ దృష్టికి తీసుకువెళ్లి తదుపరి నిర్ణయాన్ని కాలనీవాసులకు తెలియజేస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. 19.25 సెంట్ల భూమికి సంబంధించిన పూర్తి ఆధారాలు, రికార్డులతో ఎయిర్పోర్ట్ అధికారులు హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యూ కాలనీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు ముట్రు ఆంథోనీ, దాసరి యేసుపాదం, పొంగులేటి సుధాకర్, సాతులూరి రవిప్రకాష్, నీలం మహోదయ ఆంథోనీ, పునీత ఆంథోనీ, సమాధుల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సంగటి డేవిడ్ రాజు, పుల్లెల్లి సంసోన్, బి లాభాను, గన్నవరం మండల వైస్ ఎంపీపీ సాతులూరి శివనాగకు రాజకుమారి, కుంటం మేరియమ్మతో పాటు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. హిందీ భాష ప్రచారానికి వక్కలగడ్డ అరుణకుమారి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ అధ్యక్షులు తొమ్మండ్రు శేషయ్య కొనియాడారు. 26 ఏళ్ల పాటు హిందీ ఉపాధ్యాయురాలుగా విద్యార్థులకు సేవలందించి పాఠశాల అభివృద్ధికి అరుణకుమారి చేసిన కృషి అభినందనీయమన్నారు. కొత్తపేటలోని ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయురాలుగా 26 ఏళ్ల పాటు సేవలందించిన వక్కలగడ్డ అరుణకుమారి పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. పాఠశాల కార్యదర్శి కేఎల్వి మోహన్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అరుణకుమారి కుటుంబం 3 తరాలుగా విద్యారంగంలో సేవలందిస్తుందని తెలిపారు. ఆమె వద్ద హిందీ విద్య అభ్యసించిన వారిలో 10 మంది ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంచెల శ్రీనివాసరావు మాట్లాడుతూ అరుణకుమారి బోధనతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని ప్రశంసించారు. ముఖ్యంగా 18 సంవత్సరాలుగా 10వ తరగతి హిందీ సబ్జెక్టులో 100% ఫలితాలు సాధిస్తూ పాఠశాల ప్రతిష్టను ఇనుమడింపచేశారని కొనియాడారు. హిందూ భాషపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించడంతో పాటు ఉత్తమ ఫలితాల సాధనకు ఆమె చేసిన కృషిని పలువురు వక్తలు గుర్తు చేసుకున్నారు. పదవీ విరమణ సందర్భంగా అరుణకుమారి దంపతులను పాఠశాల కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు అన్నం రామకృష్ణారావు, కోశాధికారి డాక్టర్ గొల్లబాబా విజయ్ కుమార్, కేబిఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్, పరిపాలన విభాగాధికారి డాక్టర్ వి నారాయణరావుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 120 సంవత్సరాలు పైబడిన సంస్థ, విద్యా సంస్థ. దీనిలో నేను కార్యదర్శిగా ఉన్నప్పటి నుండి 72 మంది టీచర్లతోటి దేదీప్యమానంగా ఉండేది. ప్రభుత్వం యొక్క ఆంక్షలతోటి ఇది ఈ రోజున 16 మంది ఉపాధ్యాయులతో ప్రకాశిస్తుంది. ఇప్పటికీ దాదాపుగా ఫస్ట్ క్లాసులు 500 పైన వాళ్ళు 20 మంది దాకా వచ్చారు. 400 నుండి 500 మధ్య వచ్చిన వాళ్ళు 50 మంది దాకా ఉత్తీర్ణులయ్యారు. ఇలాంటి సంస్థలు ఎయిడెడ్ స్కూల్స్ విజయవాడలోనే చక్కటి అత్యున్నతమైన స్థానంలో ఉన్నాయని చెప్పుకోవడానికి గర్విస్తున్నాము. ఇందులో ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని ఎంతో కష్టపడి విద్యను పిల్లలకి బోధిస్తున్నారు. కాబట్టి అందరూ గమనించి
ఈ స్కూలు భవిష్యత్తుని మీ యొక్క చేతుల్లోనే ఉన్నది. ఇది దీంట్లో 11 సంస్థలు ఉన్నవి. కేబిఎన్ కాలేజీ, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ, మద్ది సుబ్బారావు ఇంగ్లీష్ మీడియం స్కూలు, చిట్టూరి హై స్కూలు, అలాగే డోగుపత్తి ఉపేంద్ర స్కూలు జక్కంపూడిలో ఈ సంవత్సరమే ప్రారంభించాము. ఇది అనేక రకాల సంస్థలతోటి 11-12 సంస్థలతోటి చక్కగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. వక్కలగడ్డ అరుణ్ కుమారి గారు పనిచేస్తున్నారు. ఆవిడ ఈ నెలాఖరు రిటైర్ అవుతున్నారు. ఈరోజు వారి పదవీ విరమణ కార్యక్రమం జరుగుతుంది మా పాఠశాలలో. వారు మా పాఠశాలకి ఒక గర్వకారణమైనటువంటి ఉపాధ్యాయురాలు. చక్కగా ఆవిడ హిందీ పండిట్టు. ఆవిడ జాయిన్ అయినప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా 10వ తరగతిలో 100% రిజల్ట్స్ సాధిస్తూ వచ్చారు. మంచి హార్డ్ వర్కర్. ఒక హిందీ పండిట్గానే కాకుండా పాఠశాలలో జరిగే అనేక కార్యక్రమాల్లో వారు పాల్గొంటారు. అలాగే విద్యార్థుల్ని అటు కల్చరల్ యాక్టివిటీస్ అలాగే కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేపిస్తారు. చక్కగా మంచి హార్డ్ వర్కర్, బాగా కష్టపడతారు. ఆవిడ మా పాఠశాల నుంచి రిటైర్ అవ్వడం ఎంతో బాధాకరం. ఆవిడ వీటితో పాటు మంచి విద్యావేత్త. ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ పాస్ అయ్యారు. ఆవిడ ఉత్తీర్ణులయ్యారు. ఈ రోజున ఇలాంటి గొప్ప ఉపాధ్యాయురాలు రిటైర్ అవ్వడం మా పాఠశాలకి ఎంతో తీరని లోటు. మరి ఆవిడ శేష జీవితం రిటైర్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబం చాలా ఆనందంగా గడపాలని చెప్పేసి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. నగరంలో ప్రముఖ సినీ హీరోయిన్ హెబ్బా పటేల్ సందడి చేసింది. నోవాటెల్ హోటల్ సమీపంలోని విజయదుర్గ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ట్ స్టూడియోస్ ను లాంఛనంగా ప్రారంభించారు. మెట్రో నగరాలకే పరిమితమైన స్టూడియోస్ విజయవాడ నగరవాసుల కోసం ఏర్పాటు చేయటం అభినందనీయమని ఈ సందర్భంగా ఆమె నిర్వాహకులను ప్రశంసించారు. విజయదుర్గ కాలనీ 2nd స్ట్రీట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ట్ స్టూడియోస్ వైభవంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు, ప్రముఖ సినీ హీరోయిన్ హెబ్బా పటేల్, సీనియర్ రాజకీయ నేత వంగవీటి సంతన్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి లాంఛనంగా స్టూడియోను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అతిథులు ఆ స్టూడియోస్ అధినేతలను ప్రశంసించారు. ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ హైదరాబాద్ వంటి ప్రముఖ పట్టణాల్లో స్టూడియోస్ ఎంతో ప్రాచుర్యం పొందాయని తెలిపారు. విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఈ క్రమంలో రామ రవితేజ విజయవాడ నగర ప్రజల కోసం ఆర్ట్ స్టూడియోస్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఇంటర్వ్యూలు, షార్ట్ ఫిలిమ్స్ నిర్మాణం, ఎడిటింగ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, బ్రాండ్ ప్రమోషన్స్ కు ఈ స్టూడియోస్ ఎంతగానో దోహదపడతాయని ఆమె తెలియజేశారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అనంతరం బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మాట్లాడుతూ రాజధాని అమరావతి పరిధిలోని విజయవాడలో హైదరాబాద్ వంటి మహానగరాలకు సరిసమానంగా ఇలాంటి స్టూడియోను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. బ్రాండ్ ప్రమోషన్లు, పొలిటికల్ ఇంటర్వ్యూలు, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, షార్ట్ ఫిలిం షూటింగ్స్, మోడల్ షూట్స్, డబ్బింగ్ మరియు పాడ్కాస్ట్ కాన్సెప్ట్లకు ఈ స్టూడియో ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. నూతన క్రియేటర్లకు, ప్రతిభావంతులకు ఇది మంచి వేదికగా నిలుస్తుందని ఆకాంక్షిస్తూ నిర్వాహకుడు రవితేజకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్టూడియో అధినేత రామ రవితేజ మాట్లాడుతూ స్థానిక ప్రతిభను ప్రోత్సహించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్, కంటెంట్ క్రియేషన్స్, డబ్బింగ్ సేవలతో పాటు మూవీ ప్రమోషన్స్, మీడియా ప్రెస్ మీట్లకు ఆ స్టూడియోస్ అన్ని వసతులతో సిద్ధంగా ఉందన్నారు. కేవలం వినోదమే కాకుండా డ్రగ్స్ రహిత సమాజం, మహిళా రక్షణ వంటి సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు, లైవ్ కాన్సెప్ట్లను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. స్థానిక కళాకారులు, యూట్యూబ్ క్రియేటర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్టూడియో ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. విజయవాడ నగరం అమరావతి క్యాపిటల్ కి సంబంధించి రామ రవితేజ స్టూడియోస్, ఆర్ స్టూడియోస్ అనేటువంటి స్టూడియో పేరు మీద ఒక మంచి కాన్సెప్ట్ తో ఈరోజు ఈ స్టూడియోని ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఈ స్టూడియోలో మనకి హైదరాబాదు అలాంటి మహానగరాల్లో ఏవైతే యాక్టివిటీ జనరేట్ చేస్తున్నామో అదే విధమైనటువంటి అనేకమైన ఆలోచనల యొక్క సమ్మిళితం ఈ యొక్క ఆర్ స్టూడియోస్. ఇందులో జనరల్ గా బ్రాండ్ ప్రమోషన్, అలానే అనేక రకాల ఇంటర్వ్యూస్, పొలిటికల్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, షార్ట్ ఫిలిమ్స్ ని ఇక్కడే షూట్ చేసే విధంగా, కవరేజ్ సాంగ్స్ ఈ మధ్య కొత్త కాన్సెప్ట్ వచ్చింది, వాటిని అలానే మోడల్ షూట్స్, అలాంటి చాలా ఇప్పుడు బాంబేలో జరుగుతూ ఉంటాయి. అలాంటి షూట్స్ కూడా ఇక్కడ
జనరేట్ చేసే విధంగా కంటెంట్ క్రియేషన్స్, అలానే డబ్బింగ్, అలానే ఫ్యాన్ మీట్ విత్ సెలబ్రిటీస్, అలానే అవేర్నెస్ ప్రోగ్రామ్ విత్ సెలబ్రిటీస్. ఇంత పెద్ద ఎత్తున ఈ స్టూడియోని ఓపెనింగ్ చేసినందుకు తేజకి అభినందిస్తూ కంగ్రాచులేషన్స్ తేజ, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అలాగే పెద్ద ఆయన చెప్పారు, అదే కాకుండా యూత్లో అవేర్నెస్ కూడా కొన్ని తీసుకురావడానికి ఇవాళ చాలా సమాజంలో చాలా చాలా రుగ్మతలతో యూత్ చాలా ఇదిగా ఉంది, దాన్ని కూడా తీసుకురావాలి. తేజకు ఒక సలహా ఇస్తూ ఆల్ ది బెస్ట్, మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఒక కొత్త ఒరవడి సృష్టించడానికి తేజ గారు ఆయన ఆధ్వర్యంలో ఆర్ స్టూడియోస్ అనే పేరు మీద ఒక స్టూడియోని స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఎన్నో స్టూడియోలు ఉండొచ్చు, ఎంతో మంది ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, కానీ ఆర్ స్టూడియోస్ వారు తేజ గారి ఆధ్వర్యంలో ఎన్నో అన్ని సదుపాయాలతో విజయవాడలో లేనటువంటి సదుపాయాలు, అదేవిధంగా మెడ్రాస్ మహానగరం కావచ్చు, హైదరాబాద్ లో కానీ లేనటువంటి ఫెసిలిటీస్ ఫస్ట్ టైం గా విజయవాడకి ఆర్ స్టూడియోస్ వారు తీసుకురావడం జరిగింది. మరి అదే విధంగా దీనికి ప్రమోట్ కావాలి అంటే మీలాంటి మీడియా మిత్రుల సహకారం ఎంతైనా అవసరం. ఒక స్టూడియో లాంటిది మా సోదరులు పెట్టినప్పుడు దాన్ని ప్రమోట్ చేయాలంటే మీలాంటి ఎన్నో ఛానల్స్ వారి సహాయ సహకారాలు అవసరం. రేపొద్దున రాబోయే రోజుల్లో ఒక ఆర్ స్టూడియో అనేది ఒక జస్ట్ లైక్ ఒక పెద్ద చిన్న సినిమా స్టూడియో లాంటిదిగా పెరగాలని, అదే విధంగా ఆ మిత్రులు ఎంతో ఆశయంతో పెట్టినటువంటి ఈ కార్యక్రమం బాగా అభివృద్ధి చెందాలని, మీలాంటి మిత్రుల సహకారం వాళ్ళకు ఉండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా వారికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మాలాంటి ప్రొడ్యూసర్స్ మేము విజయవాడలో, నేను చీరాల ఏరియాలో 50% షూట్ చేశాను, వైజాగ్ ఏరియాలో 50% షూట్ చేశాను, ఒక 50% హైదరాబాద్లో షూటింగ్ జరిగింది. సో విజయవాడలో షూట్ జరిగినప్పుడు మేము ఇక్కడ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఏదైనా ఫోటో షూట్ చేయాలన్నా మాకు ఇక్కడ లేవు, మేము హైదరాబాద్ వరకు ఎత్తాలి, హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో చేసుకోవాలి. సో నేను ఎప్పటి నుంచో ఇలాంటిది ఉంటే బాగుంటుంది విజయవాడలో అన్న కాన్సెప్ట్ నేను ఆలోచించాను. ఈలోపే ఈ ఆర్ స్టూడియో పెట్టడం మాకు ఇక్కడ లోకల్గా ఉన్న ప్రొడ్యూసర్స్ అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ తెలుగు ఫెడరేషన్ కూడా మొన్న ఈ మధ్య ఏర్పడింది. ఇక్కడ ఆ తెలుగు ఫెడరేషన్ కింద ఆంధ్ర ఫెడరేషన్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఏర్పడింది. దాని కింద ఒక 200 మంది ప్రొడ్యూసర్స్ దాకా ఇప్పుడు సభ్యత్వం తీసుకున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ స్టూడియో ఇక్కడ ఉన్నట్టుగా తెలిస్తే ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాగే మున్ముందు ఫోటోషూట్స్ కానీ, ప్రెస్ మీట్లకు కానీ, ఇతర సినిమాకు సంబంధించిన అన్నిటి కూడా ఈ వంశీ రామరాజు గారు ఇంకా డెవలప్ చేసి మాకు అందుబాటులోకి తీసుకొస్తే మేము దీన్ని సద్వినియోగం చేసుకుంటాము. ఇది ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా వరకు ప్లాట్ఫామ్ లేదు. ఆ ప్లాట్ఫామ్లో మనకి చాలామంది అవకాశం ట్రై చేస్తూ ఉంటారు. మన ద్వారాగా ఎంతమంది అయినా విజయవాడలో కొంత టాలెంట్ ఉంటే దాన్ని బయటకు తీసుకొని యూట్యూబ్ సంబంధించిన షార్ట్ వీడియోస్ కానివ్వండి, షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి, ఏదైనా మంచి బెస్ట్ స్టోరీస్ కానివ్వండి, కవర్ సాంగ్స్ కానివ్వండి ఉంటే కనుక అవి మనకు తీసుకొస్తే మనం మన దాని తరఫు నుంచి ప్రమోట్ చేసి వాళ్ళకి అవకాశాలు వచ్చేలాగా మన ప్రయత్నం చేయడానికి అని చెప్పని పెట్టడం జరిగిందనమాట. దీంట్లో ఇంకా మన కవర్ సాంగ్స్ కానివ్వండి, మోడల్ షూట్, ఫోటోషూట్ కానివ్వండి, కంటెంట్ క్రియేషన్ కానివ్వండి, డబ్బింగ్ కానివ్వండి, ఫ్యాన్స్ మీటప్ విత్ సెలబ్రిటీస్ కానివ్వండి, అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లైక్ ఇప్పుడు డ్రగ్స్ కానివ్వండి, హ్యూమన్ ట్రాఫికింగ్ కానివ్వండి, ఇలాంటి వాటికి మెయిన్ యువత పాడైపోయేది డ్రగ్స్ మీద. ఆ డ్రగ్స్ కోసం అని చెప్పని కూడా మనం ఏంటంటే కొంతమంది సెలబ్రిటీస్తో పిలిపించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అక్కడ ఎక్కడైనా మంచి ప్లేసెస్లో చూసి వాళ్ళతో కూర్చోబెట్టి ఒక ఈవెంట్లా కండక్ట్ చేసి, లేదంటే ట్రాఫిక్ కానివ్వండి, ఎక్కడైనా సరే మనకి మెయిన్ యువత పాడైపోకుండా చూడడానికి వాళ్ళకి ఎలాగా అవగాహన ఉండాలి, డ్రగ్స్ మీదకి ఎలా వెళ్ళకూడదు అనే దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కానివ్వండి, లైవ్ కాన్సెప్ట్స్, fan meets for celebrities, awareness programs with celebrities, live concepts with celebrities, movie promotions with celebrities in schools, colleges, ilantivi media press meets anniki ee one stop shop laga undi. And first of its kind undi, so congratulations sir, meeku ee studio launch ki nenu chala like manaspurtiga korukuntunnanu. Ee pedda success avalli, meeru multiple branches open cheyali. And these kind of studios are very common in Hyderabad. There are a lot of them in Bombay, in Hyderabad, anni places ki ilantidi unnai. And it just is I'm very happy that Vijayawada lanti city lo kuda ippudu ఇలాంటి స్టూడియో లాంచ్ అయింది. అండ్ మీడియా, సోషల్ మీడియా ఇదే ఫ్యూచర్. ఇప్పుడు అన్నిటికి ఇన్ఫ్లుయెన్సర్స్కి, యాక్టర్స్కి ఒక స్పేస్ కావాలి అని, స్పేస్ మంచిగా
అన్నీ కవర్ చేస్తుంది. సో ఇలాంటి పక్కా ఖచ్చితంగా వర్క్ అవుతుంది, అదే నాకు తెలుసు. అండ్ కంగ్రాచులేషన్స్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. అమరావతి తాడేపల్లి మండలం వరుస దొంగతనాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉండవల్లి సెంటర్ డౌన్ లో ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న 2 దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. షాపుల పైకప్పు రేకులు తొలగించి లోపలికి ప్రవేశించి దుండగులు నగదు వస్తువులు కలిపి సుమారు 80,000 రూపాయల వరకు అపహరించినట్లు బాధిత షాప్ యజమానులు చెబుతున్నారు. గతంలోనూ ఇదే షాపింగ్ కాంప్లెక్స్ లో 2 సార్లు దొంగతనాలు జరిగిన నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచి చోరీలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. తాడేపల్లి మండలంలో దొంగతనాల పరంపర కొనసాగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉండవల్లి సెంటర్ డౌన్ లో ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఓ స్టీల్ షాప్, మరో బేకరీలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. షాపుల పైకప్పుపై ఉన్న రేకులను తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు నగదు వస్తువులను ఎత్తుకెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. 2 షాపుల్లో కలిపి సుమారు 80,000 రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు షాప్ యజమానులు తెలిపారు. ఇదే షాపింగ్ కాంప్లెక్స్ లో గతంలోనూ 2 సార్లు దొంగతనాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో వరుస చోరీలపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల తాడేపల్లి మండల పరిధిలో చోటు చేసుకున్న పలు దొంగతనాలకు సంబంధించి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను బాధితులు పోలీసులకు అందించినట్లు తెలుస్తుంది. చోరీలకు పాల్పడిన వారిని గుర్తించి తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు. గతంలో జరిగిన దొంగతనాల కేసులను ఛేదించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘాను మరింత పెంచాలని స్థానికులు కోరుతున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు భద్రత కల్పించాలని పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు. గత నెల 10వ తారీఖు రోజు దొంగతనం జరిగిందండి. అది ఇక్కడ మొబైల్ షాప్ ఎస్వై సెల్ పాయింట్ దొంగతనం జరిగింది. ఇంతవరకు ఏం నాకు పోలీసులు న్యాయం చేయలేదండి. ఫోన్లో వచ్చి 21 ఫోన్లు పోయినాయి, 9,000 క్యాష్ పోయినాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రోజు 2 గంటలు కూర్చొని రావడం అలా జరుగుతుంది. దొంగతనం జరుగుతూ ఉంది. ఇంతవరకు నేరస్తులను పట్టుకోవడం కానీ అలా ఏం చేయట్లేదు మా తాడేపల్లి పోలీసులు వారు. నేను స్టేషన్కి వెళ్ళి 2 గంటలు కూర్చొని వస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 50 రోజులైంది. ఈ రోజుకి 50 రోజులైంది. నాకు ఏ విధంగా న్యాయం జరగలేదండి. పోలీస్ వల్ల అయితే అసలు నాకు న్యాయం జరగట్లేదండి. నాకు 2014లో జరిగింది. ఇప్పుడు మొన్న జూలై 10వ తారీఖు దొంగతనం జరిగిందండి. ఈ పోలీసుల వల్ల నాకు ఏం న్యాయం జరగట్లేదు. దయచేసి నా న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నానండి. సీసీ ఫుటేజ్ కూడా నేను చూపించానండి. పోలీస్ వారికి చూపించాను. మన సొరంగం దాకా స్టెప్ బై స్టెప్ చూశారు. 4 రోజుల దాకా కొంచెం నన్ను తీసుకెళ్ళి చూపించుకొచ్చారు. తమ్ముడు దొరికిద్ది అన్నారు కానీ ఇంతవరకు ఏ విధంగా నాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. నేను మీడియా ద్వారా నేను చెప్పుకుంటున్నానండి. నేను స్టేషన్ కాడికి వెళ్ళి సార్ ఇలాగా వచ్చి కస్టమర్ గొడవ కూడా చేస్తున్నాను సార్ ఇలాగ ఎస్ఐ గారికి సత్యనారాయణ ఎస్ఐ గారికి చెప్పాను. షాప్ దాకా వచ్చేటప్పటికి రేకులు పగలు కొట్టుకొని కిందకి రేకులు ఓపెన్ చేసేసుకొని సీలింగ్ పగలు కొట్టుకొని కింద దిగారు. రావడం సీసీ కెమెరాలు కట్ చేసుకున్నారు. బేకరీలో వచ్చేప్పటికి డీవీఆర్ ఒకటి కానివ్వండి, చాక్లెట్లు, క్యాష్ ఆఫ్ ఎంత క్యాష్ ఉందంటున్నారు. అది పోయింది. మొత్తం దాదాపు 25,000 బేకరీలో లాస్. నాది పక్కన స్టీల్ షాప్ నాది. ఆ స్టీల్ షాప్ సేమ్ ప్రాసెస్ దిగారు కిందకి, సేమ్ ప్రాసెస్. నేను ఆ చీటీ కడదామని చీటీలో పోతే 30,000 రూపాయలు కౌంటర్లో పెట్టింది. ఆ 30,000 రూపాయలు తీసుకున్నారు. ప్లస్ 2 రైస్ కుక్కర్లు పోయినాయి దాంట్లో నుంచి. ఈ సీలింగ్ పగలు కొట్టింది కానీ ఏదైనా అదొక 30,000 10,000 దాకా అదొక లాస్ అవుతుంది. ఇది ఫస్ట్ టైమే కాదండి, ఇంతకు ముందు కూడా 2 సార్లు జరిగింది. మాకు 2 టైమ్స్ జరిగింది. పోలీసులు యాక్షన్ తీసుకుంటే కనపడుతున్నాం మాకు. ఇది 3వ సారి. గత 2 సార్లు కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. కానీ ఇచ్చినా కానీ నా ప్రాసెస్ అసలు ఏమి చేయలే. ఇది 3వ సారి. ఆ రోజు పట్టించుకొని ఉన్నట్టయితే ఈ రోజు ఇట్లా జరిగేది కాదేమో మాకు అర్థం కావట్లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.